సత్య ఎవరు బాధపడకండి, నా కొడుకున్నాడుగా. చెయ్యు సత్య. అరే చెయ్యమంటుంటే నువ్వు ఒక్కడివి చాలు, ఇక్కడ అన్ని మార్చేయచ్చు. మార్చేద్దాం. రాజీ లోపలికి రా, లోపలికి రా అమ్మ, లోపలికి రా. ఏంద్రా ఓకే. రేయ్ ఉండ్రా, లిస్ట్ ఇంకా పూర్తి కాలేదురా. అవును, చాలా ముఖ్యం. నేను అసలు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. కథ చెప్పే నన్ను చంపాలన్న ప్లాన్ లో ఉన్నాడు. రేయ్ దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరాలమ్మా. యాడకురా? తెలీదు, ఏదైనా పొరుగు రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వాల్సిందే. అందరూ బయట ఎక్కడ నువ్వేదో పీకుతావు పొడతావని నమ్మకంతో ఉన్నారు. బయలుదేరతాడట. మీరు రావట్లేదు కదా, మీకేంటి, నేనేగా చచ్చిపోతానని చెప్పాడు. నేను వెళ్ళిపోతాను. కథ వినేవాడికే తెలుస్తుంది ఆ కష్టం. మంచి నిర్ణయం అబ్బా. జరగండి జరగండి, అందరు జరగండి. వెళ్ళేవండి, వెళ్ళనివ్వరండి. తప్పుకో. యాడికి పోయినా ఎడకే వచ్చి పడతాడు. మనం మంచి పని చేస్తుంటే నలుగురు చెడగొట్టాలని చూస్తారు. అవి మనం పట్టించుకోకూడదు. నువ్వు వెళ్ళబ్బా, వెళ్ళు వెళ్ళు, పో, బాగా దూరం పో, మళ్ళీ వెనక్కి రాకు. బతికిపోయాం. వీరుడు ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళలేక ఆగాడు. బొక్కేం కాదు, నేనెందుకే ఈ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వాలి? ఈ ఊళ్ళో నేను ఒక్కడే చవట్లాగా అనిపిస్తున్నానా? ఇక్కడ ఉంటేనేగా సమస్యలు ఎరికిస్తావు. ఇక నువ్వేం కథ చెప్పాలనుకున్నా నార్త్ ఇండియాకి వచ్చి చెప్పు. ఎక్కడ పోవాలి? ఎక్కడికైనా ఇవ్వండి సార్, పర్లేదు. వీరుడి పయనం స్తంభించింది. ప్రయాణికులకు విజ్ఞప్తి, సిగ్నల్ పునరుద్ధరణ పనుల వల్ల ఈ రోజు రైళ్లన్నీ రద్దు చేయబడినవి. ఆ బండి మందితో నిండిపోయింది. అలసిపోయిన వీరుడు తిరిగి తన భవనానికి పయనించతలిచాడు. అబ్బో, బస్ ఏందన్నా, చాయ్ కాపావా? వీరుడు మళ్ళీ తన కోటకి చేరుకున్నాడు. రేయ్ సత్య, వచ్చేసావా? పైకి రా, వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురారా. ఇష్టం లేదు కదూ? నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? రేయ్ ఇటుకలు బట్టరా, వెళ్దాం. యాడకి వెళ్ళేది? అదిగో వచ్చేసాడుగా, మొత్తం అన్ని పగలగొట్టండి, తీరిగ్గా వచ్చి ప్యాచ్ వర్క్ చేస్తా. మొహం ప్యాచ్ అయిపోద్ది, మొత్తం సెర్చ్ చేసిపోరా. అదొక్కటే మిగిలింది ఇంకా. వీడి కోసం మీరు రావడం ఎందుకు సార్? సైట్లో మిగిలిన యాక్షన్ సీక్వెన్స్ ఇవాళ నేను ఫినిష్ చేస్తాను. మాట్లాడుకుందామా? మా కుర్రాళ్ళు ఏదో తొందరపడ్డారు, నేను సారీ చెప్తున్నా. సార్ పర్వాలేదు సార్. ఒక్కొక్కటి 2 కోట్ల పైన ఉంటుంది. ఇప్పటిదాకా నీ లైఫ్లో చూసుండవు. నీకేది ఇష్టమో నువ్వే చూసుకో. उसको बड़ा घर मिलने वाला है, पैचवर्क कैंसिल. వాడు చచ్చినా ఒప్పుకోడరా. వాడు ఇక్కడ అన్ని పగలగొడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళడు. ఈ ఇల్లు మోసం చేసి తీసుకున్నానని రాసిచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో. ఎందుకు రాసేవాలి? ఇది మా ఇల్లు. మమ్మల్ని బయటకు వెళ్ళమంటానికి నువ్వెవరవయ్యా? నువ్వు పో బయటికి. ఎవరితో మాట్లాడుతావో తెలుసా సార్? ఇవన్నీ వర్కౌట్ అవ్వవు సార్. వీళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు. కొంచెం పీస్ఫుల్గా క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఇంకా నీ ఇష్టం. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. మా 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 లోపలికి రమ్మా. ఎందుకురా? మా లోపలికి రమ్మా. ఒక్క నిమిషం లోపలికి రమ్మా. ఒక్క నిమిషం. పడిందా? అతను మంచి ఇల్లు ఇస్తానంటున్నాడు కదమ్మా. బంగ్లా లాంటి ఇల్లు అంట, తీసుకొని వెళ్ళిపోదాం అమ్మా. ఎవరికి కావాలి రాడు బంగ్లా? సరిగ్గా ఇల్లు కట్టించే దిక్కు లేదు గాని బంగ్లా ఇస్తాడంట. మనకిస్తాడు, మరి మిగతా వాళ్ళ గతేంద్రా? మా నీకు ఇల్లు ముఖ్యమా లేదా నేను ముఖ్యమా? ఈ ఇల్లే ముఖ్యం. అమ్మా ఏంటమ్మా నువ్వు?
నాకు నేనే ముఖ్యం. తలుపు తీరా సత్య, సార్ మీరు పెన్ ఇవ్వండి సార్. తీరా సత్య, ఇప్పుడు తలుపు తీస్తావా లేదా? ప్రజలకి ద్రోహం తలపెట్టడానికి వీరుడికి మనసు రాలేదు. నా మాట వినరా, సంతకం పెట్టుకో. తీసుకో తమ్ముడు. साइन करने जा रहा है भाई। వాడి సంతకం పెట్టడరా. पेन नीचे रख दिया। నీచే రగ్దియ కానీ సంతకం పెట్టడు. ఇప్పుడు పెన్ రాయట్లేదని చెప్తాడు చూడు. ఆ కలం కూడా రాయటానికి మొండికేసింది. పెన్ను రాయట్లేదు సార్. आप करेक्ट हो। రే వాడి గురించి ఇంచించి తెలుసురా నాకు. రే సంతకం పెట్టరా. రాస్తుంది. గాలి బలంగా వీచింది. ఇంటి దుస్థితి వీరుణ్ణి ఆలోచనలో పాడేసింది. కిటికీ మూరా. తొందరగా రా. రేయ్ లోపల ఏం చేస్తున్నావురా? వీరుడి మనసు మారింది. రేయ్, ఎవర్రా నువ్వు? ఇది నా ఇల్లు, నేనేమైనా చేస్తాను. నువ్వెవరు అడగడానికి? చూడు, నేను అసలే నీ మీద పీక దాకా కోపంతో ఉన్నాను. నువ్వు మళ్ళీ వచ్చావో ఒకరు గుట్టి చించి పరుస్తాను అనుకున్నావు. నా కొట్టక. సార్ సారీ సార్, సారీ సార్, సార్ 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 సారీ సార్. ఏంటి లాస్ట్ ఎగ్జామ్ రాసారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ 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 ఏదో ఫ్లోలో జరిగిపోయింది సార్. సార్ ఇప్పుడే ఒక అగ్రిమెంట్ ఇవ్వండి సార్, నేను ఇక్కడే సంతకం పెడతాను సార్. ప్లీజ్. ఈసారి మిస్ అవ్వకూడదు. సరే సార్. ఏం మిస్ అవ్వకూడదన్నా? అన్నా, పరిహసించే శత్రువులకి తెలీదు వీరుడు చావునే లెక్క చేయడని. ఏయ్, నీ అబ్బా నీకేం కావాలి? నేనేం పాపం చేశానని? నేను ప్రాణాలతో ఉండాలి. ఇదిగో నీకు దండం పెడతాను, ఈ కథ సమాప్తం అని ఇంతటితో ఆపేవయ్యా. వీరుణ్ణి చంపడానికి శత్రువులు పన్నాగు పన్నారు. ముగించావు కదా, ముగించావు కదా. ఇప్పుడు నేను ముగిస్తాను చూడు. నేను కదిలితేనక ఈ కథ కదిలేదే. నువ్వు ఈ కథ ముగించే వరకు నేను ఈ ప్లేస్ నుంచి ఒక్క ఇంచు కూడా కదలను. నీ కథలు ఇక్కడ నుంచి ఎలా సాగుతాయో చూస్తాను. వీరుడి తల మీద ఒక పెద్ద పాడైన ఏయ్, వేట. నేను మాట్లాడిపోతున్నా నీ మాటలు నాకు వినిపిస్తాయి. నేను మాట్లాడుతూనే ఉంటానయ్యా. నువ్వు మాట్లాడేది ఏది నాకు నువ్వు ఏమేమి ట్విస్ట్లు ఇస్తావో నాకు తెలుసయ్యా. ఒక్క ఇంచు కూడా ఇక్కడ నుంచి కథల్లో చూసుకుందామయ్యా. బండరాయి కింద పడగా త్రుటిలో తప్పించుకున్నాడు వీరుడు.
ఓపిక్గా ఉండు అని చెప్పావు. ఇప్పుడు చూడు ఆడు మనకే పెట్టాడు. నన్ను చెప్పుతో కొట్టిన రోజే వాడబ్బా కాళ్ళు చేతులు నరికేయాల్సి. అప్పుడప్పుడు పైకి చూస్తున్నాడు, మళ్ళీ మన చూస్తున్నాడు. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఏదో ఉంది సార్. అన్నా వాడు ఇక్కడికే వచ్చేసాడు. పైకి రమ్మని చెప్పు. నమస్కారం సార్. మీ వాళ్ళని కొట్టినందుకు క్షమాపణ చెప్పేద్దామని వచ్చాను. సారీ సార్. అన్నా వీడిని నమ్మొద్దన్నా. సారీ సారీ అంటూనే చావుకొట్టాడు. అయ్యో నేను గొడవ పడడానికి రాలేదు సార్. 2 నిమిషాలు మీతో విడిగా మాట్లాడాలి సార్. రేయ్ రే గుణ, ముందాడి చేతులు కట్టరా. మాట్లాడు. కొద్ది రోజుల క్రితం నాకు ఒక దెబ్బ తగిలింది సార్. ఆ రోజు నుంచి నా చెవిలో ఒక గొంతు వినపడుతూ ఉంది. వాడు నన్ను వీరుని చేసి ఒక కథ చెప్తున్నాడు. కానీ వాడు చెప్పేవన్నీ అలాగే జరుగుతున్నాయి సార్. ఆ కథలో మీరే నాకేముడు. ఆ రోజు చెప్పుతో కొట్టడం, కిటికీ వెరగొట్టడం, సంతకం పెట్టనివ్వకుండా చేయడం, ఇవన్నీ వాడు కథగా చెప్పాడు. అన్నీ అలాగే జరిగాయి సార్. నేనుగా ఏ పని చేయలా, కథలో అలా ఉంది. నీకు పిచ్చదవలా కనిపిస్తున్నానా? తన గురించి తాను చక్కగా తెలుసుకోగలిగాడు యముడు. ఇప్పుడు చెప్పాడా? ఏం చెప్పాడు? చెప్పు. మన మినిస్టర్ని పెచ్చెదవా అంటున్నాడు సార్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు రే? ఆడు ఇట్లా చేరే కథలు చెప్తుంటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు ఏంటి? నీ కాళ్ళు చేతులు నరికి 4 చెక్కోసి పేగులు దండగా మెళ్ళ వేసుకొని ఊరంతా నోర్మూరా, నేను మాట్లాడతాను, నువ్వు పో. ఇంకేం చెప్పాడు? సార్, మినిస్టర్ని ఎదిరించి ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్తున్నాడు సార్. సరే, నువ్వు చెప్పినట్టే నీకు ఒకటి కథ చెప్తున్నాడు అనుకుందాం. మరింత భయం ఉన్నవాడు అంతమందిని ఎలా కొట్టావు? అయ్యో నేనే కొట్టలేదు సార్. వాడు ఏం చెప్తే అది చేసుకుంటూ పోయానంతే. యముడు బాకులో నుండి ఖడ్గం తీశాడు. ఇప్పుడు ఏమన్నాడంటే మినిస్టర్ బాకులోంచి కత్తి తీశారని చెప్పాడు సార్. ఖడ్గాని మెడ మీదకి దూశాడు. ఆయన మెడ మీదకి కత్తి దూస్తున్నారని చెప్పాడా? నేను వెంటనే వంగాను. బయటకు వంగమన్నాడు, ముందుకు వంగమన్నాడు, ఇప్పుడు వెనక్కి. ఇప్పుడు అర్థమైందా సార్? ఇలాగే సార్, వాడు చెప్పేవన్నీ నేను అలాగే చేసి ఎస్కేప్ అవుతాను. మీరే చెప్పండి సార్, మీ గొంతు మీద కత్తి వస్తే మీరేం చేస్తారో చెప్పండి సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్. నిన్ను నరికి పారదోపుతా. ఇలాంటి గొడవలంటేనే నాకు భయం సార్. సార్, నన్ను చంపేయకండి సార్, ప్లీజ్ సార్. నువ్వు ఒక్క నిమిషం బయట ఉండు.